కోరుతున్నారు. నల్గొండ జిల్లా ఫ్లోరోసిస్ బాధిత గ్రామాల్లో ప్రజలకు పూర్తి స్థాయిలో కృష్ణానది రక్షిత మంచినీరు అందించేలా చర్యలు తీసుకుంటామని స్పీకర్ నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న 17 మండలాల్లోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు రోజు పాలు, గుడ్లు అందిస్తామని ఆయన చెప్పారు. ఫ్లోరోసిస్ తో బాధపడుతున్న వారికి ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్యం అందించే చర్యలు చేపడతామన్నారు. బాధితులందరికీ 500 రూపాయల పింఛన్ అందిస్తామని వివరించారు. జాతీయ ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ 690 హ్యాబిటేషన్స్ కి మనం అందిస్తున్న నీళ్లు కూడా ఖచ్చితంగా కృష్ణానది జలాలే తీసుకురావడానికి కోసం మేము ఈ స్కీమ్స్ ని మరొకసారి అవసరమైతే ఉన్నతాధికారులతో మాట్లాడి సైంటిస్ట్ ఇతర అధికారులతో కూడా మనం దీని గురించి చర్చించుకుని ఈ కృష్ణానది జలాలు ఈ 690 ఫ్లోరైడ్ ఇన్ఫెస్టెడ్ హ్యాబిటేషన్స్ కి ప్రయారిటీగా తీసుకురావడానికి కోసం తప్పకుండా ఒక ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి పిల్లవాడికి కూడా మనం ఈ 17 మండలాల్లో ఎఫెక్టెడ్ మండలాల్లో రోజు ఒక గ్లాసు పాలు, ఒక కోడిగుడ్డు ప్రతిరోజు కూడా, అంటే వారానికి 6 రోజులు వీళ్ళకి సమకూర్చడానికి, ఫ్లోరైడ్ని అధిగమించడానికి, వీళ్ళకి పౌష్టికాహారం ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రేపు చిత్తూరు జిల్లా చంద్రగిరిలో విద్యా పక్షోత్సవాలను ప్రారంభిస్తారు. సోమవారం ఉదయం 6:30 గంటలకు శంషాబాద్ నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి చంద్రగిరి చేరుకుని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో విద్యా పక్షోత్సవాలను ప్రారంభిస్తారు. కార్యక్రమం అనంతరం బంగారుపాలెం చేరుకుని శ్రీనిఫుడ్ పార్క్ ను ప్రారంభిస్తారు. రాత్రికి నగిరేపల్లిలో బస చేసి 10వ తేదీన మధ్యాహ్నం హెలికాప్టర్లో కలిగిరి నుంచి రేణిగుంట చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు.